హాయ్ అండి. ఎప్పుడు రొటీన్‌గా ఒకటే ఎగ్ కర్రీ వండితే బాగోదు కదండీ! అదే ఎగ్‌తోని వెరైటీగా చేస్తే చాలా బావుంటది కదా! ఆ వెరైటీ ఏంటో చూద్దామండి. ఈరోజు నేను గుంట పొంగనాల కర్రీ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటది. ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 3 కోడిగుడ్లు పగలగొట్టుకొని, ఉప్పు, కారం, చిన్నగా తరుముకున్న ఉల్లిపాయలేసి బాగా కలుపుకొని గుంట పొంగనాలు ఇలా కాల్చుకోవాలి. దాని తర్వాత మిక్సీ జార్‌లో టమాటీ, కొత్తిమీర, పచ్చిమిర్చి ఏసి మిక్సీ ఆడుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత పెనం పెట్టుకొని ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని వేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత గరం మసాలాన్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మనం ముందుగానే ఆడుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మగ్గనియండి. దాని తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గుంట పొంగనాలు కూడా వేసి బాగా కలపండి. దాని తర్వాత కొత్తిమీరతో యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిందండి. సూపర్గా ఉంది. చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో